ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్లలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. స్నేహం పేరుతో ఇంజనీరింగ్ చదివే విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. మాయమాటలతో నమ్మించి యువతిని అత్యాచారం చేసి నగ్నంగా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. అతనితో పాటు తన స్నేహితులు కూడా ఫోటోలు చూసి యువతిని బెదిరించడం ప్రారంభించారు. వేధింపులు తట్టుకోలేక యువతి చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై యువతి కుటుంబ సభ్యులు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్నేహం పేరుతో అమ్మాయిలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై నందిగామ ఏసీపీ తిలక్ మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుడు షేక్ గాలి షాహిద్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సహకరించిన అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. యువతులు అప్రమత్తంగా ఉండాలని, అజ్ఞాత వ్యక్తుల మాటలను నమ్మి తమ జీవితాన్ని ముప్పున పెట్టుకోవద్దని హెచ్చరించారు. కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్ని పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుషేన్ ఎలియాస్ పీసు అతను లవ్ పేరిట అమ్మాయిని అతని ఫ్రెండ్ సిద్ధు అనే అతని ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టి అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ సిద్ధు ఆవిడపై అసాల్ట్ చేసినట్టుగా ఆ రిపోర్టుపై కంచికచర్ల పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశాం. సిద్ధు అనే అతను ప్రథమ ముద్దాయి, హుషేన్ లవరు రెండవ ముద్దాయి, మూడో అతను వాళ్ళకి సహకరించిన చింతల ప్రభుదాసు ముగ్గురిని